పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట పీడీఎస్ఓ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు బడిబస్సు కోసం ధర్నా నిర్వహించారు. ఎంఆర్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే సుమారు 60 మంది హాస్టల్ విద్యార్థులను బస్సు సౌకర్యం లేక రోజు ఆటోలో లిఫ్ట్లపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8:30 గంటలకు పార్వతీపురం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంఆర్ నగర్ నుంచి ప్రత్యేక బడిబస్సు నడపాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఈ విద్యార్థులందరూ కూడా పార్వతీపురంలో ఉన్న బీసీ బాయ్స్ అలాగే గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 60 మంది ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కూడా పార్వతీపురం నుంచి ఎంఆర్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళడానికి ఉదయాన్నే బస్ సౌకర్యం లేదు, అలాగే అటు నుంచి రావడానికి కూడా ఎటువంటి బస్ సౌకర్యం లేదు. దీనివలన వీళ్ళందరూ కూడా ఆటోలకి లేదా లిఫ్ట్కి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. దీనివలన వాళ్ళకి రోజు 40 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన సమయానికి కాలేజీకి వెళ్ళలేక మళ్ళీ తిరిగి రాలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మా కాలేజీకి ప్రతిరోజు వెళ్ళి రావడానికి ఉదయం అలాగే సాయంత్రం బడి బస్సును ఏర్పాటు చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఉదయం 8:30కి పార్వతీపురం నుంచి ఎంఆర్ నగర్కి, అలాగే సాయంత్రం 4 గంటలకి ఎంఆర్ నగర్ నుంచి పార్వతీపురానికి బడి బస్సును ఏర్పాటు చేస్తారని మేము వెలిగించుకుంటాం. బస్ సౌకర్యం లేక మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అందుకు మాకు మార్నింగ్ 8:30 నుంచి పార్వతీపురం నుంచి ఎంఆర్ నగర్కి